బావా ఓ బావా నువ్వు ఆడదానువా కొన్నారే నీకు తోలుకొని వచ్చింది ఆమె చింగురంగా అంట అట్లా సతకాలు తాగినాడు మురుగుతావు. ఏంద్రా చేయకపోతే అమ్మాయిగా మీరే వాళ్ళే అంటారు మనమే అంటాం చూడు బావ ఒకలిచ్చుకుంటా. ఓ పిల్లలు కొమరక్క ముచ్చార్లు చూస్తే వాళ్ళు అందరు బాగుండారా ఈ అల్లవరినారు వేస్తుండ అమ్మ ఏం చేతనే అతలితలు అందరు వేసిండ్రు నా తాన మొగడా ఏం చేత అమ్మ వాడుంటే సింగడు నేనుంటే ఆడదాన్ని ముసలిదాన్ని నా చేతన అవుతుందా ఇక ఆన్నో ఈయన బతిలాడుకొని కర్రీట చేసుకున్నా ఇగో కూలీళ్ళని రమ్మంటానంటే సోరలేమో మానితానికి పోతారు ముసలోళ్ళు ముడిగోళ్ళంతా నా తాన వాడతారు దిక్కుదీపేం లేక అట్లా ములుగుతున్నాడు ముసలోడు. పోసాక కూడా నిజంగా బాగా ఆపించాక అమ్మలు దాయి మోన్ చేస్తుంది అక్కడు పోసింది ఎడు పోసి పోసావా ఊక బావ నీవు ఊక ఏం మాట్లాడతావు సిగ్గులేని మాటలు ఊకరే నువ్వు తల్లి పెట్టాయా మా బావ మాటలు చూసినా ఎట్టున్నాయి దబదాబు వస్తున్నాం రా ముసలి దాన్ని శాతగాని దాన్ని నడుములు వీకుతుండయి సర్రే ఇవ్వాలి మీరు అంటే అందుకోరు నాకు మా బావకు బావా 150 రూపాయలు ఇస్తా కూలి ఎక్కువ అయితే చూడు తింటాయా సరసర పోయి అక్కడ నాకు శాత కాదు అమ్మో నేనేం చేత బావా శాతగాని దాన్ని నడుములు పట్టుకున్నాయి ముసలి దాన్ని ఏడు కాలు చేతులు ఏడు వాళ్ళు వీకుతున్నాయి నీ వీకుతలేవా బావా కాలు చేతులు వీకుతున్నాయి నడుములు పట్టుకున్నాయి శాతగాని దాన్ని రా బావా పొద్దుగాలనే 10 మంది అయ్యా పిల్లలు ఆమెకు డజన్ కన్నది 2 పోయిన కానీ డజన్కు 2 పోయినరు మొగానికి బట్టలు ఉతికేసి మొగానికి తానం చేయించే బువ్వు అంటే రొట్టెలు అయితే గాంపెడు కొట్టింది అతమా నాకు పిల్లలు లేకపోతే నీకేమొచ్చిందిరా పిల్లలు లేరంట వాళ్ళకి చెప్పా తెలియదా చూసి నా బాబు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు గాడి కొడుకు అయితే ఈయన జతన ఎందుకు పట్టినాడు అంటే ముసలోడు కదా ముసలిదాని జతన పట్టినంటాడు పట్టినా ఓ నీకు సరిపోతాడని సరీడని సరీడని ఏం మాటలా మాటలు బావనేనేమా బావ పోసాకేది ఇద్దరు అడవిక్కున్నాడు ఉన్నావు అమ్మో ఈ మళ్ళయ్యా కానీ నారు వరుసండి అయ్యా అయ్యో ఇద్దరు ఒకతానంటే నాకు నేను ఆయన జత పట్టాలని నాకు కాశా లేక ఆయన నా మొగడుండేనా మొగడు చేసుకుంటే ఎవరికైనా మొగడే నేను చేసుకుంటే నాకు కూడా మొగడేనే చేసుకో మరి బాగా చేసుకుంటా చేసుకో బాగుంది ఏంద్రా చెవుపోగే నీ కత్త లేవా నాకు పెడతా అన్నాడు ఏంటిది చెవుపోగే పెట్టిపించుకో మరి పోసా మూకుంటది అది చెట్లు చెప్పింది నాకు కాదు పెంటాయా ఏ మాట కా మాట ఇవాళ బావకు మాత్రం పోసా మేమన్నా అనుకోక పనికి కొడుకా ఆడదా లేక ముడ్డి గుర్ర దిప్పుతున్నాడు బా ఇవాళ బావకు 150 రూపాయలు ఇపోద్ది మీకు ఓపిస్తారా ఆయన సింగారం ఆయన చేసుడు చేస్తున్నాడు ఆయన పని అంట బావా బావా ఏ దూరందరూ పెట్టు నువ్వు దగ్గర ఒకదాని కుదర ముడ్డే నూకుతున్నావు దూరం పెట్టు వాళ్ళు ఏమో పోసామా రండి అందుకు రండి అందరం ఒకసారి మరి రండి అమ్మా వాసానమ్మా ఇక రండి నేను అచ్చట్లా మనవే రండి అమ్మా నాకు నెత్తి తిరుగుతున్నది బాగా ఇంత కలబట్టాను రా తాంపోయి ఈదులోకి కొక్క నిన్ను ఎట్లా దొక్కదు రా ఈయన మీనికెళ్ళి దుంకి కొడతా నిన్ను అనుకుంటున్నావు అమ్మో నీ గద్దరు ఎవరా పోసామా గిన్న చూస్తే ఊకుంటుందా వంగు బావా వంగు నీ వంగుట్లా మనవయ్యా మాట్లాడుతూ పెట్ట కాదు బావా పోసాక నేను కొడుతుందా నైట్ కొడుతుందా కట్ట తీసుకొని ముడ్డే కూర్చుంది
ఎందుకు అక్కకి అంత పాపము వాళ్ళ జోలు నువ్వు ఎందుకు కడతావే ఆ? వాళ్ళిద్దరు ఆల్మాలు చూడు ఈ వయసులో కూడా ఎట్లా వచ్చారు జత మీద లొత్త మీన ఆడి పని మగ పని చేపించుకొని రాగా సొమ్ములు చేపించుకున్నది అది మేము జాతీయుడు అది చూడు దత్తిడు వరాట నువ్వు అడవైన సౌతి ఊరి మీద వదిలేసినవాడిని బావా ఈ ముసల్తాన కుసుమగుడాలు అంటానికి ఈ వయసులో జత్తిడు రావీరు వాళ్ళు శుక్రవారం నాడు స్నానం చేస్తారంట శనివారం నాడు గుడిపోతారు ఒకనాడు స్నానం చేస్తారు ఒకనాడు గుడిపోతారు ఒకనాడేమో ఒక పొద్దు ఇస్తారు ఏం మంచులేమో నీ మోడు నుండి నువ్వు గుడికి నా మొగని ఎందుకు యాడ్ చేసుడు ఆయన లేడంట అని ఇప్పుడు అందరికి తెలవాలనేమో లోక వాళ్ళు పచ్చగుండరాలే కదా పచ్చగుండరు అంట అని నేనేం అంటలేను నేను ఎందుకంత బావా ఎవరు పచ్చగుండదు ఎవరు ఎచ్చగుండదు అవును తంత పెంటాయ నువ్వు ఏందమ్మ అనేది బావా కూడి పెడుతున్నదా ఇది పెట్టినప్పుడు ఎందుకు బావ దాంతో ఏ ముడ్డి మీద దాన్ని నిలగొట్టు నన్ను నేను తోలుకొని పోదునా నీ గోసులే పడుతారు అయ్యా నడువు నడువు పొద్దు పోతున్నది నడవాలి నాకేం ఆకలి అయితే లేదు నీకే అవుతుంది ఆకలి అయ్యో పొద్దాకెందుకు రాత్రి కూడా ఇష్టం ఏమవుతారు రాత్రి ఎందుకు వేస్తారా ఎవరన్నా రాత్రి వేస్తారు నేను వేస్తాం పొరి తెల్లాలు వేస్తాం పొరి నారేస్తారా ఇంకేమైనా వేస్తారే నారేస్తావురా బావా ఇవాళ నైట్ కుండి ఎన్ని అమ్మా అమరించుకుందాం 2 చీరల కళ్ళు తెచ్చుకుందాం ఆ పారాములు ఉండయి ఆ షేట్ని అడుగుదాం వాళ్ళు వేసుకుంటారేమే నువ్వుకో నా శాతగా దాన్ని ఏం చేస్తూ కాళ్ళు గుంజుతుండే నడుముల మనవే చెన్నామా దీనికి శాతం అయితే లేదంట మా బావ ఆడవిల్ల సొంటి మంచి ఒక్కనాడు ఒక దెబ్బ ఆ పోసి అది ఎట్లా పుట్టిందో పోసామ్మాయి ఆడ పోసామ్మాయి పట్టింది నీకు వస్తే పనికి మాలిందా నువ్వు మౌన్ పిల్లలకు పంచాయతీ పెడతావు ఎట్లా పంచాయతీ సంసారం చేసినావే కొడుక ఈడికెళ్ళి ఏందమ్మా ఇసిరేది ఏ మాట కా మాట దాని మాటలు పట్టించుకోకు పట్టించుకోకు నువ్వు దుబాయ్ పో నువ్వు కూడా పో దాని మాటలు పట్టించుకోకు సంసారం చేయకు దాని మౌన్ లెక్క నువ్వు దాని లంగలు ఉతుకకు దాని జాకెట్లు ఉతుకకు ఉతుకమాట రావే ఓ బాసి నేనేది కుత్తాను నీ లంగలు నువ్వు సగం పాలకు వచ్చినావు కదా సౌతి బావా మరి 5 ఎకరాల భూమి రాయి ఇది పక్కది నాకు రాయి వాయమ్ము అయ్యో నువ్వు ఒప్పుకుంటున్నావే రాయి మరి ఏంటమ్మా ఇవ్వడు ఏ పోయినా మళ్ళీ వచ్చి బాగా వేస్తుందిరా నారు ఏ మాట కామాట బావా 4 చీర కలువ పోయినావు మరదలు అంటావు దానికి అజ్జాల లేదు దాని సీసాలు ఉండే ఒకటే బీడి తెచ్చింది పోసామా టింగరంగా అక్కడ ఏం పోతారేమో సింగారంగా చిన్నపిల్లలు అమ్మ మా సంచిలో దుడ్డు ఓడిపోద్దు పుణ్యానికి రావాలి దుడ్డులు ఆడే పడ్డాయి బాబా ఇగో దుడ్డులు ఎట్టుకుతున్నాయి చూడు దుడ్డులు లేవు లేవు కడి ఏమో దాకా చేస్తాయి నువ్వు నా తారే కడి చూడు లేవు నడువు ఆకలి అయితే బువాయి చేసింది తండ్రి తండ్రి వాయమ్మా ఆరి ఓపరి ఏం కూర తెచ్చినవి పొడిచారా నువ్వేం కూర తెచ్చినావు లక్ష్మి వాయమ్మ అందరూ పొడిచారు బావా మీరే కూరండి నేను తీసుమకం దానికి ఇంత కొని పోయపోతే ఓ బొట్టి లేకపోతే ఏం లేకపోతేనేమ్మా వంకాయ కూర వంకాయ కూర కమ్మడు పీసు తీసుకునేయాలి ఎందుకురా నిన్న అంతగానో చెప్తే నేను మీ ఇంటికి వద్దాం అనుకున్నా రాత్రి నీకే అప్పుడు రానియలే తిందా మరి వాళ్ళు మనోళ్ళు గారా మండ్యా మనకే రాదా తినదాడు బాబిడ్డ ఏం చేద్దరే నిన్న పండుగ అయింది ఎవరు చేయలే అందరు చేసారు కానీ నేను చేయలే బిడ్డ పోయి తిన్నాను నేను మనోళ్ళే మండ్యా నడు భాగ్యమ్మ ఓ భాగ్యమ్మ నడు పో నడు దుర్గమ్మ నడు ఏడుకురా బావా దీనికి ఎర్రిలేసింది కళ్ళు 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 కళ్ళు
గట్టిగాను నువ్వు మొగోడవు బావా కొడుతుంది ఆ? అంటే నాకు చెప్పినా కానీ కొడుతుంది కొడుతుంది 2 సీసాలు తాగుతుంది 2 సీసాలు తాగుతుంది అంట చూసినావరా మీ అత్త ఓ భాగ్యమ్మ ఎవరిరా పని చేసేది నానా నువ్వు తేడుగా నూకినావు అమ్మ నువ్వు పని చేయని దాని 3 సీసాలు తాగుతావు నా చేతులు గుంజుకొని ఆయన ఒకటే పడతాడు చెరువు సీసాలు వేసుకుంటాడు కదా. ఆ, నా చేతులు అది తాగుతుందమ్మ అడమైన సౌతి పోసామా 3 సీసాలు తాగుతుంది 2 సీసాలు మొగోని చేతులకే గుంజుకొని తానికి నీకెంత ధైర్యం అడుగు నడుమైంది చెన్నా ఓ అంటున్నావు కాదక్క, ఆకలి ఓ అక్క ఇక్కడనే నువ్వు తెచ్చినావు మనకు తెచ్చినదా ఏడ తెచ్చినావు వాళ్ళు తెచ్చిన మనం తెచ్చినట్టు కాదా వాళ్ళు తెస్తే ఆ? కూలీల తన అడుకొని తిందాం మనం కూలీల తాను ఎందుకురా నా తల్లు నా అక్కలు నా చెల్లెళ్ళు నా మరదాళ్ళు నా బావలు అందరు నావలేదా ఊరో అందరూ వరుసలే మనకి ఎవడు రాడు దా పోసామా ఒకలాడికి ఎంతమంది అంటే 9 అన్నదా కూసా ఏం చేస్తు తినేటోళ్ళ మూతులు చూస్తున్నా ముఖాలు చూస్తున్నా లేకపోతే వాళ్ళు తిన్నాక ఆగనే. గిన్నెలు తోమేస్తున్నా సౌతి అన్నం ఇప్పవేమి కొద్దిరాక మేము అందరం ఇప్పుతున్నాం నీ అన్నం ఇది ఆమె తెస్తే ఆ? డియ్య పెట్టుకొని వచ్చింది ఆగా, మా అక్క తేలేదా మా అక్క తెచ్చింది మా అక్క అబ్బువ నా అబ్బువ కాదా ఆ? ఏమన్నా బావ ఇది లేనప్పుడు ఇక మన అందరం కలిసి తినాలి మా బావ తాను లేదా మా బావది నా అబ్బువ అని ఆ. మా బావ నా అబ్బువ నా అబ్బువ ఒకటే ఆ? ఆ. మురుతురా పోసామా ఆ, అన్నది ఒకటే ముగ్గురిది ఒకటే. తాగుతారేమని ఏం కూర ముగ్గురిది తెచ్చినావు ఒకటే షారు. మటనేనా ఆ. నువ్వేం కూర తెచ్చినావు అందరిది ఇదే షారు నువ్వు సారేనా అందరం షారే నేను ఏదంటలేనమ్మా చికెన్ తీసుకురాపోతే యాదొద్దు పా మనకు కొట్టి పుణ్యాన్ని చేయాలి రావు ఈయనకు. ఆ? అడుగు ఏమడగాలి నేనా సిగ్గుదాపిన్నాను ఆకలి కొని ఉండు మరి తినడు లేకపోతే అమ్మ పెడతా అంటారు కానీ ఇవ్వడానికి బుక్కి వేస్తున్నారు తల్లి నిజంగా నా తొడ పుట్టిన మా అక్కున్నంటే నిజంగా మా బావ కూడా చూడు లేక మొగ్గపాడు ఇక్కడ పువ్వు తింటాడు కానీ మరదలా తినంట ఆయన ఒక గిన్నెలో పువ్వు వేసి తీస్తున్నాడు ఎవరు పట్టుకొని మేత ఏడుస్తుందా మా బావనా బాగా పట్టుకున్నా అంటే ఏడువే ఎంత పట్టుకొని ఏడుస్తుంది తల్లే సరేనమ్మా అక్క తిను అన్నం పెడతాం పిల్లగానికి ఇంతే నాకే ఇంతేరా పిల్లగానికి ఆకలిగా ఉన్నాడు నాకేమవుతామ్మా నీకు కూడా వేస్తాం ఇద్దరికి వేస్తాం తిను అలిగా పడుతున్నాడు మూతి తీసుకుపోయి తల్లి పెట్టు ఆ గిన్నెలో పెట్టు నీ మూతి తీసుకొని పోయి జరంతేరా పిల్లగానికి వేస్తా నీకు కూడా వేస్తా తినూరి ఇద్దరు తిను ఏమ్మా జరంతే అక్క ఓక రేపు వాళ్ళు మళ్ళీ వేరే కూలికి పోతారు కదా ఆడ చెప్తారు చిన్నమ్మా ఆ. పొద్దుగాల లేచిన చెల్లె నాలుగో టంగలు వేసి బర్రకు పాలు విండి పెడ తీసి ఆ. ఇక కూరలు బూరలు అడుక్కుంటుందన్నారు ఆ. రాత్రి సదిరెడ్డి నుండి తిన్నా లక్ష్మా తిన అంటున్నావు కానీ ఇక్కడ పోయి పెడుతున్నా తీసింది అడుకో ఇళ్ళతో అడుకో పిచ్చగా నీ తనం చేస్తున్నా వాళ్ళ తనం చేస్తున్నా పోయి నీ పిల్లతాను వడిపించుకొని తెచ్చుకునే తెలియదా సజ్జి మొత్తం ఎరికెళ్ళి చేస్తా నా పెన్లో నేను ఒక్కటే అరలు అనుకుంటున్నాము ఇక తేపోతే బువ్వ అర్రలు పడుకోపోతే త్వరలు పడుకొని చూసినా చిన్న ఎంత మాట్లాడుతున్నాడు పనికి మళ్ళీ అలా పెట్టుకోవా ఇలా పెట్టుకోని అంటది దమ్మొచ్చిన జర బుక్కెడు అలబెట్టిందేమా జర బుక్కెడు నాకేమవుతామా నేను తినను చిట్టపాటు ఆ బోటి పులుసు అంటే ఎవరు తింటాడు పాసల పులిచి ఆ పులిచి అయితే తింటావు తుంకలానే లేవు